హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం. ఈరోజు బుధవారం అండి, ఏకాదశి తిథి అండి. అందరూ కూడా ఈరోజు పనుల్లో విజయం చేకూరడం కోసం ఏకాదశి తిథి కాబట్టి విష్ణునామాన్ని జపించండి. శ్రీహరి శ్రీహరి అని వీలైనంత సార్లు జపించండి. పంచాయుధ స్తోత్రాన్ని పారాయణ చేయండి. విష్ణు పేరు పైన ఎవరైనా ఆకలితో ఉన్నవారికి అన్నాన్ని పెట్టించండి. ఇక గణపతి నవరాత్రుల్లో ఈరోజు 8వ రోజు అండి. ఈరోజు మనకు విఘ్నరాజ గణపతిగా మనకు వినాయకుడు దర్శనం ఇస్తారు. ఈరోజు మనం సత్తుపిండిని నైవేద్యంగా సమర్పించడం వలన మితిమీరిన మమకారం అనేది తొలగిపోతుంది. అలాగే విఘ్నరాజ గణపతి విఘ్నాలు కలగకుండా చూసుకుంటాడు. ఇంక ఈరోజు పరివర్తన ఏకాదశి అండి. ఈరోజు ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు యోగ నిద్రలోకి వెళ్ళిన విష్ణుమూర్తి ఈరోజు కాస్త ఒక పక్కకు జరుగుతాడు. సో ఎవరైతే ఈరోజు ఆదిశేషునిపై పడకుండా స్వామివారి ఫోటో ముందు జాజి పూలతో పూజించడం, తులసి అర్చన చేయడం వలన వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఇక వినాయకుడికి సింధూరాన్ని ఎందుకు అలంకరిస్తారు అనేది తెలుసుకుందాం. ద్వాపర యుగంలో పరమేశ్వరుడు బ్రహ్మ దగ్గరికి వెళ్తాడండి. అదే టైంలో బ్రహ్మ ఆవలింత తీస్తాడు. అలా ఆవలింత తీసినప్పుడు అందులోంచి ఒకడు పుట్టాడు. వాడి పేరే సింధూరాసురుడు. వాడిని చూసి బ్రహ్మకు ముద్దు వేసి అప్రయత్నంగానే చాలా వరాలు ఇచ్చేస్తాడు. నువ్వు బలంగా ఉంటావు, నీకు తిరుగులేదు, నువ్వు ఎవరిని కౌగిలించుకుంటే వారు ఓడిపోతారా అట్లా చెప్తాడండి. ఇక అతడు ఆ ప్రయోగాలన్నీ బ్రహ్మపైనే చేయదలుచుకుంటాడు. ఇక బ్రహ్మ పారిపోతాడనమాట. ఇక అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటాడు అతడు. ఇక దేవతలందరూ కూడా వినాయకుని ప్రార్థిస్తారు, నువ్వు అవతరించి సింధూరాసురుని అంతం చేయాలని చెప్పేసి. అప్పుడు మూషిక వాహనుడై వినాయకుడు బయలుదేరి ఆ సింధూరాసురుని తల పట్టుకొని వస్తున్నప్పుడు అందులోంచి సింధూరం రక్తవర్ణది వినాయకుడి మీద పడుతుంది అండి. అప్పటి నుంచి వినాయకుడికి సింధూరాన్ని పోయడం అలవాటు. ఇంకొక కథ కూడా ఉంది అండి. పార్వతీదేవి ఎప్పుడైతే శివుడు వినాయకుడి శిరస్సును ఖండించినప్పుడు ఏనుగు ముఖాన్ని పెడతారు కదండి. అదే ఆ టైంలో పార్వతీదేవి అంటుంది, మొదట నాకు నువ్వు సింధూరం పెట్టుకొని దర్శనం ఇచ్చావు కాబట్టి నీకు సింధూరం ఎవరైతే అదుతారో వారికి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి, సన్మంగళాలు కలుగుతాయి అని చెప్పేసి పార్వతీదేవి చెప్తుంది. ఈరోజు రాశి ఫలాలండి. ముందుగా మేషరాశి వారికి ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయండి. ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచిస్తారు. సంతాన విషయంలో సంతోషం కలుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సానుకూలంగా ఉంటాయి. సాయంత్రం తర్వాత వివాదాలకు చోటు ఉంటుంది. ఈరోజు మీరు ధరించకుండా రంగు కాఫీ కలర్ పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరాలంబ స్తోత్ర పారాయణ. తదుపరి వృషభ రాశి వారికి చికాకులు ఎక్కువ ఉంటాయి. అంచనా వైఫల్యం ఉంటుంది. రోజువారి పనులకు పరిమితం కావాలి. ఆరోగ్య సూత్రాలు పాటించాలి. కోపం ఆవేశం ఎక్కువ ఉంటాయి. తగాదాలు ఇంట్లో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీరు ధరించకుండా రంగు పసుపు రంగు పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్ర పారాయణ. తదుపరి మిథున రాశి వారికి ఆర్థిక స్థితిగతులు బాగున్నాయండి. వాహన యోగం ఉంటుంది. క్రయ విక్రయాలు సానుకూల పడతాయి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు లేదా ఎరుపు రంగు పాటించవలసిన పరిహారం లక్ష్మీ కవచ స్తోత్ర పారాయణ. తదుపరి కర్కాటక రాశికి ఖర్చులు ఉపయోగకరంగా ఉంటాయి. నూతన జాబ్ ట్రయల్స్ ఫలిస్తాయి. అంచనాలు బాగుంటాయి. అనుకూలంగా ఉంటుంది. ఇష్టమైన ఫుడ్ స్వీకరిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఈరోజు మీరు ధరించుకున్న రంగు గులాబీ రంగు పాటించవలసిన శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణ. తదుపరి సింహరాశి వారికి ఆర్థిక విషయాలు జాగ్రత్త, ఆధ్యాత్మిక ఖర్చు ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో సానుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోనే వివాదాలు జరిగే అవకాశం ఉంది. ప్రయాణాల్లో ఆటంకాలు ఉంటాయి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు నలుపు పాటించాల్సిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణ చేయడం. తదుపరి కన్యారాశి వారికి మనిషి ఒక చోట మనసు ఒక చోట అన్నట్టుగా ఉంటుంది. మంచి రోజుల కోసం ఎదురు చూడడం మంచిది. ప్రతి విషయంలో జాగ్రత్త వహించండి. ఈరోజు మీరు ధరించకుండా రంగు నేరేడు కలరు పాటించాల్సిన పరిహారం సంకష్టహర గణపతి స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి తులారాశి వారికి హడావిడిగా ఉంటుంది అండి. దృష్టి దోషాలు ఎక్కువగా ఉన్నాయి. కొనుగోలు విషయాలు లాభిస్తాయి. సానుకూలంగా ఉన్నాయి. పెద్దగా ఇబ్బందులు లేవు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఈరోజు మీరు ధరించుకున్న రంగు నీలం పాటించాల్సిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ. తదుపరి వృశ్చిక రాశి వారి ఇంటి విషయాలకే పరిమితం అవ్వడం మంచిది అండి. ఇక కాస్త అప్రశాంతత ఉంటుంది. ఈరోజు మీరు ధరించుకున్న రంగు పసుపు ప్రాచరించాల్సిన పరిహారం శ్రీ శివాయ నమః అనే నామాన్ని జపించడం. తదుపరి ధనుసు రాశి వారికి శుభకార్యాల ప్రయత్నాలు ఫలిస్తాయి. కొనుగోలు కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక లబ్ధి ఉంటుంది. ఈ రోజంతా అనుకూలంగా ఉంది. మీరు ధరించుకున్న రంగు ఎరుపు పాటించవలసిన పరిహారం ఇష్టదైవాన్ని పసుపు రంగులతో పూజించడం. మకర రాశి వారికి నిద్ర తక్కువగా ఉంటుంది అండి.
కళలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు అప్రశాంతత చేకూరుతుంది. ఈరోజు మీరు ధరించుకున్న రంగు చిలకాకు పచ్చ. పాటించవలసిన పరిహారం దుర్గా అమ్మవారిని పూజించడం. తదుపరి కుంభరాశి వారు పెద్దల ఆశీర్వాదాల్లో ఉంటాయండి. జీవిత భాగస్వామి తోడ్పాటు లభిస్తుంది. సంతాన విషయంలో మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఈరోజు మీరు ధరించుకున్న రంగు బిస్కెట్ కలరు. తదుపరి మీనరాశి వారికి రోజంతా అనుకూలంగా ఉంది అని ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తారు. ఈరోజు మీరు ధరించుకున్న రంగు బంగారం కలరు. పాటించాల్సిన పరిహారం దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్ర పారాయణ. ఇక షష్ఠి తిథి రోజు జన్మించిన వారి గుణగణాల గురించి తెలుసుకుందామండి. ఈ తిథి రోజు జన్మించిన వారు అనుకున్నది సాధిస్తారండి. వీళ్ళకి ధనం ఎక్కువగా ఉంటుంది. సంపాదన ఎక్కువగానే ఉంటుంది. అలాగే సంతానం కూడా బాగానే ఉంటుంది అండి. ఇక వీరి తొడలు అనేవి చాలా విశాలంగా ఉంటాయి అని ఉంది అండి. ఇంకా వీళ్ళకి ఒక మచ్చ కూడా ఉంటుంది అండి. ఇది షష్ఠి తిథి రోజు జన్మించిన వారి గుణగణాలు.